ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. ఎవరికైతే ఇల్లు లేవో, అలానే సొంత స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం జరుగుతుంది. సొంత స్థలం ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ సొంత స్థలంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైనా బ్యాంక్ లోన్ ద్వారా ఆల్రెడీ ఇంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఆ బ్యాంక్ లోన్ని కూడా ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీమ్లో చేరదలుచుకున్న వాళ్ళు తప్పనిసరిగా సచివాలయంలో మీరందరూ కూడా మీ పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ స్కీమ్ మనకి ఇప్పుడు ప్రజెంట్గా మా సచివాలయ సిబ్బంది తేట పేర్లు నమోదు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఏమేమి ఇవ్వాలి సార్? వాళ్ళకి ప్రజలందరూ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, అలానే ఇంకా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫొటోసు, వీటి ద్వారా మీరు సచివాలయ సిబ్బందిని సంప్రదిస్తే వాళ్ళు మీ పేరు దాంట్లో ఎన్రోల్ చేసి రాబోయే రోజుల్లో ఏ స్కీమ్ అయితే మీకు వర్తిస్తుందో ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ మీకు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తారు.